హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయాన్ దొండపాటి. నేను మీ వరలక్ష్మి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. అయాన్ సెకండ్ బర్త్డే కోసం అయితే మేమే ఓన్ గా మా ఇంట్లో డెకరేషన్ అయితే చేసుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ కి సింపుల్ గా డెకరేషన్ మనమే ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, అలా చేసుకున్నట్లయితే మాక్సిమం ఎంత ఖర్చులు అయిపోతుంది, ఇవన్నీ కూడా మనం ఈ రోజు అయితే మాట్లాడుకుందాం. అలాగే వీటన్నిటితో పాటు అయాన్ సెకండ్ బర్త్డే కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా ఒక లుక్ వేసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ఒక లైక్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే రౌండ్ ఆర్చ్ అండి. బెలూన్ డెకరేషన్స్ కోసం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. రౌండ్ ఆర్చ్ మొత్తం మెటీరియల్ అయితే ఐరన్ తో తయారు చేస్తారు. దీని సైజ్ వచ్చేసి 6x6. పార్ట్స్ అన్ని కూడా ఇలా డిటాచ్ చేసి ఇస్తారు, మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు వాటిని. దీని కాస్ట్ అయితే మనకి ఆన్లైన్ లో వచ్చేసి 1800 అబవ్ ఉంది, కానీ మాకు ఇది ఆఫ్లైన్ లో అయితే మంచి ప్రైస్ కి వచ్చింది. ఫ్యూచర్ లో ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుందని కూడా ఒకేసారి కొనేసాం. అయితే దీన్ని కొన్న రేట్ మాత్రం నేను ఈ డెకరేషన్ కోసం అయ్యే కాస్ట్ లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదండి. అలాగే ఈ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ ఉంది కదా, ఇది మనకి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడైనా కూడా సేమ్ ప్రైజే పడుతుంది. 550 రూపీస్ అలా ఉంటుంది. ఈ బెలూన్ స్టాండ్ ఇంకా ఈ బెలూన్ పంప్ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుందని ఒకేసారి కొనేసుకున్నాం. పర్టికులర్ గా ఎవరికైనా డెకరేషన్ స్టాండ్ యొక్క కాస్ట్ తెలుసుకోవాలంటే కమెంట్ చేసేయండి, చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా ఇలా రింగ్ డెకరేషన్ చేయించుకోవాలి. అందులోనే ఇక్కడ మీరు 3 కలర్స్ చూస్తున్నారు కదా, బ్లూ, వైట్ అండ్ సిల్వర్. ఈ కలర్ కాంబినేషన్ లోనే చేయించుకోవాలి అని అనుకున్నాం. ఇలా సింపుల్ గా డెకరేషన్ చేయడానికి బయట వాళ్ళు అయితే ఎంత తీసుకుంటారు, కాస్ట్ ఎంత అవుతుంది, ఇదంతా కూడా మేము తెలుసుకున్నాం. వాళ్ళు మాకు చెప్పింది అయితే లిటరల్లీ 6000 to 7000 కాస్ట్ చేస్తామన్నారండి. అసలు వాళ్ళు చెప్పిన రేట్ కి అయితే మేము షాక్ అయిపోయాం. ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పి, ఒక 2 నుంచి 3 గంటలు కూర్చుంటే మనమే చేసేసుకోవచ్చు కదా అని ప్లాన్ వేసుకుని డెకరేషన్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఆఫ్లైన్ లోనే షాపింగ్ చేసేసాం. ఇంతకు ముందు జరిగిన మా బర్త్డేస్ కి గానీ అలాగే మ్యారేజ్ యానివర్సరీస్ కి గానీ సింపుల్ గా మా ఇంట్లోనే డెకరేషన్స్ చేసుకున్న అనుభవం అయితే ఉంది మాకు. కాబట్టి మెటీరియల్ ఏమేం కావాల్సి ఉంటుంది అన్ని కూడా మాకు ఒక ఐడియా ఉంది. ఈ డెకరేషన్ చేయడానికి మనకి మెయిన్ బాగా రావాల్సింది ఏంటంటే బెలూన్ గార్లాండ్. అది రెగ్యులర్ గా డెకరేషన్స్ చేసే వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసేస్తారండి. అయితే ఆ గార్లాండ్ మనం చేసుకోవాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే మనలాంటి కొత్త వాళ్ళకి కూడా చాలా సింపుల్ గా చేసుకోవడానికి బెలూన్ ఆర్చ్ టేప్ అని ఒకటి ఉంటుంది. ఆ టేప్ గానీ మనం కొనుక్కుంటే ఈ గార్లాండ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేసుకోవడానికి మాకైతే సింగిల్ టేప్ సరిపోయిందండి. ఒక టేప్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. కిరణ్ అయితే చాలా కష్టపడి 2 బెలూన్ స్టాండ్స్ కూడా ప్రిపేర్ చేశాడండి. మాకైతే హాల్లో కొంచెం ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల వాటిని కూడా అలా బ్యాక్గ్రౌండ్ లోనే డెకోర్ చేసేసాం. బ్లూ అండ్ సిల్వర్ అయితే క్రోమ్ బెలూన్స్ తీసుకున్నామండి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్క దాంట్లో 80 కౌంట్ అనుకుంటా ఉంటుంది. రెండు కలిపి మాకు 220 రూపాయలు అయితే పడింది. అలాగే వైట్ అయితే నార్మల్ బెలూన్సే, అదైతే ప్యాకెట్ వచ్చి 70 రూపీస్ పడింది. అది కూడా కౌంట్ 70 or 80 పీసెస్ ఉంటాయి అందులో. అలాగే ట్రాన్స్పరెంట్ చమ్కీ బెలూన్స్ ఉంటాయి కదా, అవైతే ఒక 15 తీసుకున్నాం. ఒక్కొక్కటి 10 రూపీస్ అన్నారు. టోటల్ గా 150 అయింది ఆ చమ్కీ బెలూన్స్ కి. ఇలా ఓవరాల్ గా బెలూన్స్ కి మాత్రమే అయితే 450 రూపీస్ అయిందండి. అలాగే ఇది అయాన్ సెకండ్ బర్త్డే కాబట్టి 2 అనే ఫాయిల్ నెంబర్ కూడా తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇలా బెలూన్ ఆర్చ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక మనకి ఇంకొంచెం ఆ లుక్ అనేది బాగా కనిపించడానికి మధ్యలో చిన్న చిన్న బెలూన్స్ అయితే పెట్టుకున్నాం కదా, వీటిని అలా మధ్యలో అటాచ్ చేయాలంటే మాత్రం మనకి కంపల్సరీగా గ్లూ డాట్స్ అని ఉంటాయండి, అవి కూడా కంపల్సరీ తీసుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ లో సిల్వర్ కర్టెన్స్ ఉన్నాయి కదా స్క్వేర్ షేప్ లో, అవైతే నేను 2 కర్టెన్స్ తీసుకున్నాను. ఆఫ్లైన్ లో నాకు అవి దొరకలేదు. స్క్వేర్ షేప్ ఫాయిల్ కర్టెన్స్ అంటారు వాటినైతే. అవైతే నేను 2 కలిపి 180 రూపీస్ కి తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయాన్ ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గానే చేసాము. ఈ ఇయర్ అయితే మాత్రం కొంచెం మినిమల్ గా చేద్దామని ఇలా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ పెట్టుకున్నాం. దానికోసం అయితే ఇలా తెలిసిన చిన్నపిల్లలందరినీ కూడా ఇన్వైట్ చేశాను. ఈ డెకరేషన్ అంతా చేయడానికి మాకైతే 2 to 2.5 hours టైం అయితే పట్టింది. ఎందుకంటే క్రోమ్ బెలూన్స్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు బాగాలేదండి. వాటిలో గాలి నింపగానే ఏదో కడప బాంబులు పేలినట్టు పేలుతూనే ఉన్నాయి. మరీ లెక్కగా ఇన్నే కావాలి అని కాకుండా కొంచెం ఎక్కువ తీసుకుని మంచి పని చేసామేమో అనిపించింది. ఎందుకంటే మేము తీసుకున్న వాటిలో అయితే హాఫ్ ఆఫ్ ద బెలూన్స్ వేస్ట్ అయిపోయాయి. ఇలాంటి డెకరేషన్స్ ఏం ప్లాన్ చేసుకున్నా కూడా అయాన్ మధ్యాహ్నం పడుకున్న తర్వాత మాత్రమే మొదలు పెడతాం. లేదంటే పని అసలు ముందుకు కదలనివ్వడండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటుంది. చిన్నపిల్లలతో తెలిసిన పనే కదా. ఇంకా ఇక్కడ హ్యాపీ బర్త్డే అయాన్ అండ్ మార్కీ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ అయాన్ ఫస్ట్ బర్త్డేకే తీసుకున్నాను. అప్పుడైతే నాకు ఒక్కొక్క లెటర్ వచ్చి 150 రూపీస్ పడింది. వీటినైతే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ లో తీసుకున్నాను. డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, చెప్తాను. 6 కి స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రోగ్రామ్ మొత్తానికి 7:30కి స్టార్ట్ అయిందండి. కేక్ రా ఆన్ చేసావా? అయాన్ సెకండ్ బర్త్డే కేక్ ఇది. అరే నువ్వు రావద్దు, రాదు. వాడిని తీయండి, వద్దునా పడిపోతావు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పా కదా, బయట డెకరేషన్ చేయించుకునేలా అయితే 6 to 7,000 అడిగారు అని. మేమేమో అనుకున్నామంటే అదే మనమే ఇంట్లో సొంతంగా డెకరేట్ చేసుకుంటే ఫోటోగ్రాఫర్ అది కూడా ఈ కాస్ట్ కే మనం పెట్టేసుకోవచ్చు కదా అని ప్లాన్ చేసుకున్నాం.
అలాగే కాకినాడ నుంచి మేము ఒక మంచి ఫోటోగ్రాఫర్ని కూడా హైర్ చేసుకున్నామండి. ఫొటోస్ అవి కూడా చాలా బాగా తీశారు. నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా కమెంట్ చేసేయండి. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ పిల్లలకి సంబంధించి ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయంటే అందులో మనకి అత్యంత పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది వీళ్ళకి ఫొటోస్ తీయడం అండి. ఎందుకంటే ఒక్క చోట కుదురుగా ఉండరు, అవి ఇవి పీకుతూనే ఉంటారు కదా. అలాగే ఇక్కడ అయాన్కి ఫొటోస్ తీయడానికి కూడా పాపం ఆయన అయితే చాలా కష్టపడ్డారండి. అయాన్ ఫస్ట్ బర్త్డే అయితే మేము విజయవాడలో చేసాం. అప్పుడైతే జంగిల్ థీమ్ లో ఫుల్లీ ఫాండెంట్ 2 టైర్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అయితే ఇప్పటికీ కిరణ్ అంటూనే ఉంటాడు ఆ ఫాండెంట్ కేక్ అయితే అస్సలు బాలేదు అని. అయితే ఈసారి మాత్రం లాస్ట్ టైం లా కాకుండా ఫుల్లీ ఫాండెంట్ కాకుండా సెమీ ఫాండెంట్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. హాయ్ చెప్పు ఫస్ట్. అప్పుడే కాదు ఉంటా వెలిగించండి. ఊదు 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 వచ్చింది. మోసం చేసాను అయ్యాన్ని. కట్ చేయి. కేక్ ఆర్డర్ చేసేటప్పుడు మేము ఏదైతే రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చామో ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ కూడా అదే వచ్చేలా చాలా బాగా చేసి ఇచ్చారండి. కేక్ అయితే మాకు దగ్గరలోనే పిఠాపురంలోనే ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్లీ మాకు ఎలా అయితే కావాలో అలానే ఉంది. అండ్ ఆల్సో ఆన్ టైం డెలివరీ కూడా ఇచ్చేసారు. చూసారు కదా అయ్యాన్ ఇక్కడ కేక్ కట్ చేయడానికి ఎంత ఎగ్జైట్ అయ్యాడో. డాడీకి పెట్టు. ఇంకో అందరికి పెడుతున్నాడు. ఓకే పెడదు కానీ అక్క వాళ్ళకి పెడదు కానీ డాడీకి పెట్టు. మూతుడుచుకో 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 మూతుడు మూతి మూతి. హ్యాపీ బర్త్డే సాంగ్ పడతారు. ఇట్రా అక్కాళ్ళు ఇట్రా ఇట్రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ముద్దు పెట్టు ముద్దు పెట్టు. కిస్ పెట్టు. ఇక్కడ కిస్ పెట్టు. నేను పెడతా ఇట్రా. డెకరేషన్ కోసం అయితే రౌండ్ రింగ్ గురించి చెప్పా కదా స్టార్టింగ్ లో. ఇఫ్ ఇన్ కేస్ అది మీకు అవైలబుల్ గా లేకపోతే మనమే సొంతంగా బ్యాక్గ్రౌండ్ లో ఆ డెకరేషన్ స్టాండ్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ స్టాండ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది యూట్యూబ్ లో చాలా డిఐవై వీడియోస్ కూడా ఉన్నాయి. కిరణ్ కూడా అలాంటి వీడియోస్ కొన్ని చూసి వాటి రిఫరెన్స్ మీద అయితే ఒక డిఐవై స్టాండ్ కూడా తయారు చేశాడు. మేము ఆ స్టాండ్ యూజ్ చేసి చాలా డెకరేషన్స్ అయితే కూడా ఇంతకు ముందు చేసుకుని ఉన్నాము. ఆ పిక్చర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఈ స్టాండ్ అది మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా ఆ వీడియో కూడా చేద్దాం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ చెప్పు. షేక్ హ్యాండ్ అక్కాలకి. వచ్చిన పిల్లలందరూ కూడా అయాన్ కోసం అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ అలాగే చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ తీసుకుంటూ వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా అలా వచ్చిన పిల్లల కోసం అయితే స్నాక్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి అయితే పంపించేసాం. నేను ఆల్రెడీ చెప్పా కదండి ఈ బర్త్డే అయితే అయాన్ది చాలా మినిమల్ గా చేసుకుంటున్నామని. మా ఫ్యామిలీతో పాటు మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే పిలుచుకున్నాం. ఇంకా అలా వచ్చిన చుట్టాలందరితో కూడా ఫొటోస్ కూడా తీయించుకోవాలి కదా మరి. నాకు ఇంకొకటి షాకింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే ఫోటో అనేసరికి అయాన్ అయితే అందరి దగ్గరికి బాగానే వెళ్తున్నాడండి. ఈ వ్లాగ్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయాన్ బర్త్డే టైం కి మనం ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. నేను ఇప్పటికీ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాను. మనం అప్పటికే ఛానల్ స్టార్ట్ చేస్తుంటే అంత గ్రాండ్ గా చేసిన వాడి బర్త్డే అంతా వ్లాగ్ తీసుకునేదాన్ని కదా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియోస్ అన్ని కూడా మాకు మంచి మెమరీస్ కింద మిగిలిపోతాయి.
ఇంకా పిక్చర్స్ తీసుకోవడానికి అయితే మేము ముగ్గురం కూడా డ్రెస్ చేంజ్ చేసేసాం. వాడు ఫొటోస్ తీయించుకోవడానికి ఒక్క చోట నిలబడట్లేదని బ్యాక్గ్రౌండ్ లో మూవీ సాంగ్స్ అయితే పెట్టామండి. ఇంకా మ్యూజిక్ ఎక్కడైనా వినబడిందంటే అయ్యాన్ అస్సలు ఆగడు, కిందకి దిగాల్సిందే, డాన్స్ చేయాల్సిందే. పుట్టినరోజు అంటే కంపల్సరీగా పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకోవాలి కదా మరి. కాబట్టి ఇక్కడున్న పెద్దవాళ్ళందరం కూడా అయాన్కి అక్షింతలు వేసి ఆశీర్వదించాం. అయాన్కి అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయాయి అంటే అసలు నమ్మలేకుండా ఉన్నానండి. అంతా మొన్నలా అనిపిస్తుంది. వీడి బర్త్డే సెలబ్రేట్ చేసే హడావిడిలో మేమందరం కూడా చిన్నపిల్లల్లా బాగా ఎంజాయ్ చేసాం. అదండి మొత్తానికి ఈ వీడియో. నేను ఈ వీడియోలో చెప్పిన ఏదైనా డీటెయిల్ గురించి కానీ ఏదైనా పర్టికులర్ ఐటమ్ గురించి దాని కాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే డీటెయిల్స్ షేర్ చేయడానికే చూస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అందరికి. అదిగో హాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. వీడియో చెప్తున్నాడు రా, నువ్వు కూడా చెప్పరా, సబ్స్క్రైబ్ చెప్పు నువ్వు కూడా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.